భూకంపం దెబ్బకు వెనెజువేలా అల్లకల్లోలమైంది. ఆ దేశంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారిపోయాయి. ఒకేసారి వచ్చిన 2 భూకంపాలకు అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కరాకస్ నగరం, లాగువేరా రాష్ట్రంలో పలు ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. లాటిన్ అమెరికా దేశంలో సంభవించిన భూకంపాల తీవ్రతకు ఇప్పటి వరకు 1430 మంది మృతి చెందగా 3360 మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రభుత్వ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దాదాపు మరో 69,000 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని భయాందోళన కలుగుతోంది. రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన వరుస భూకంపాలు దేశ రాజధాని కరాకస్, లాగువేరా సహా పలు నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. శిథిలాల కింద చిక్కుకున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం అనేక మంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. వారు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నారు. వెనెజువేలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి సహాయక బృందాలు తరలివచ్చాయి. భారత్ కూడా ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో ఆ దేశానికి 2 వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రితో పాటు వైద్య బృందాన్ని పంపింది. వెనెజువేలాలో జంట భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఒక్క కరాకస్ లోనే 20 లక్షల మంది ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద ఇప్పటికీ చాలా మంది చిక్కుకొని ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృతదేహాలు నలిగి రక్తసిక్తమై ఉండడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. చాలా మంది తమ ఆత్మీయుల పేర్లు రాసి ఉన్న ప్లాకార్డులను పట్టుకుని వారి జాడ కోసం రోదిస్తూ అన్వేషిస్తున్నారు. నిరాశ్రయులైన వందలాది మంది పార్కుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లలను కోల్పోయిన తల్లులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నష్ట తీవ్రత లాగువేరా రాష్ట్రంలో అత్యధికంగా కనిపిస్తోంది. జంట భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా దాదాపు 250 భవనాలు నేలమట్టమైనట్లు వెనెజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించారు. గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లో ఆచూకీ దొరకని వారి గురించి ఇప్పటిదాకా దాదాపు 69,000 మంది పేర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపాలతో అల్లాడిపోయిన వెనెజువేలాను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. వెనెజువేలాకు $150 మిలియన్ విలువైన సహాయక సామగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఆ సామగ్రిని తరలించేందుకు 2 యుద్ధ నౌకలతో పాటుగా రవాణా విమానాలు, హెలికాప్టర్లను ఇప్పటికే సిద్ధం చేసింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ దేశాలు కూడా సహాయక సిబ్బంది, వైద్య సిబ్బందిని అందించాయి. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనెజువేలాకు భారత్ సైన్యానికి చెందిన యూనిట్ 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలను వాయుసేనకు చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో తరలించింది. భూకంపం దెబ్బకు వెనెజువేలా అల్లకల్లోలమైంది. ఆ దేశంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారిపోయాయి. ఒకేసారి వచ్చిన 2 భూకంపాలకు అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కరాకస్ నగరం, లాగువేరా రాష్ట్రంలో పలు ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. లాటిన్ అమెరికా దేశంలో సంభవించిన భూకంపాల తీవ్రతకు ఇప్పటి వరకు 1430 మంది మృతి చెందగా 3360 మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రభుత్వ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దాదాపు మరో 69,000 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని భయాందోళన కలుగుతోంది. రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన వరుస భూకంపాలు దేశ రాజధాని కరాకస్, లాగువేరా సహా పలు నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
శిథిలాల కింద చిక్కుకున్న కుటుంబ సభ్యులు ఆత్మీయుల కోసం అనేక మంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. వారు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నారు. వెనెజువేలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి సహాయక బృందాలు తరలివచ్చాయి. భారత్ కూడా ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో ఆ దేశానికి 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రితో పాటు వైద్య బృందాన్ని పంపింది. వెనెజువేలాలో జంట భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఒక్క కరాకస్ లోనే 20 లక్షల మంది ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఉన్నప్పటికీ చాలా మంది చిక్కుకొని ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృతదేహాలు నలిగి రక్తసిక్తమై ఉండడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. చాలా మంది తమ ఆత్మీయుల పేర్లను రాసి ఉన్న ప్లాకార్డులను పట్టుకుని వారి జాడ కోసం రోదిస్తూ అన్వేషిస్తున్నారు. నిరాశ్రయులైన వందలాది మంది పార్కుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లలను కోల్పోయిన తల్లులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నష్ట తీవ్రత లాగువేరా రాష్ట్రంలో అత్యధికంగా కనిపిస్తోంది. జంట భూకంపాల దాటికి దేశవ్యాప్తంగా దాదాపు 250 భవనాలు నేలమట్టమైనట్లు వెనెజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగ్స్ ప్రకటించారు. గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లో ఆచూకీ దొరకని వారి గురించి ఇప్పటిదాకా దాదాపు 69,000 మంది పేర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపాలతో అల్లాడిపోయిన వెనెజువేలాను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. వెనెజువేలాకు $150 మిలియన్ విలువైన సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఆ సామాగ్రిని తరలించేందుకు 2 యుద్ధ నౌకలతో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లను ఇప్పటికే సిద్ధం చేసింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ దేశాలు కూడా సహాయక సిబ్బంది, వైద్య సిబ్బందిని అందించాయి. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనెజువేలాకు భారత్ సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలను వాయుసేనకు చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో తరలించింది.